డీమన్ స్లేయర్ చరిత్రలో రెయిన్బో పుది ఒక మరచిపోలేని క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ని చూసి చాలా మంది రియల్ లైఫ్ లో కూడా ఇన్స్పైర్ అవ్వచ్చు. అతని ధైర్యం అండ్ అతని టాలెంట్, అతని పట్టుదలని చూసి నాకైతే చాలా బాగా నచ్చింది. తను ఎంత గ్రేటో చెప్పడానికి ఈ ఒక్క ఎపిసోడ్ చాలు గాయ్స్. ఈ ఎపిసోడ్ చూసాక నా రియాక్షన్ అయితే అకాజాతో జరిగిన ఫైట్. ఈ ఎపిసోడ్ లో ప్రజలను కాపాడాలి అని ఆకాశాన్ని చంపాలి అన్నది తప్ప తను వేరే ఏది ఆలోచించలేదు. తనకెన్ని ఇంజురీస్ అయ్యాయి, తన ప్రాణాలకు ఏమవుతుంది అన్నది మాత్రం తన మైండ్ లో కొంచెం కూడా రానివ్వలేదు. అండ్ ఫైట్ అయిపోయేంత వరకు తనని చంపాలన్న కసి మాత్రం తన ఫేస్ లో కొట్టుకొచ్చినట్టుగా కనిపించింది. చివరికి అకాజాను చంపకపోయినా ప్రజలని కాపాడాలి అనుకున్నాడు. తన ప్రాణాలు అర్పించి మరీ కాపాడాడు. అండ్ తన ప్రాణాలు పోతాయని కూడా ఆలోచించకుండా తన ప్రాణాలు అర్పించి మరీ ప్రజలను కాపాడాలి అనుకోవడం లెజెండ్స్ మాత్రమే చేయగలుగుతారు. తను చనిపోయే సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ప్రజలని కాపాడాను అని తను నవ్విన ఆ చివరి నవ్వుండే అది చూసిన ప్రతి ఒక్క డీమన్ స్లేయర్ ఫ్యాన్ కళ్ళ నుండి తప్పకుండా నీళ్లు వస్తాయి. అండ్ ఈ క్యారెక్టర్ నుంచి మనం ఇన్స్పైర్ అవ్వాల్సింది ఏంటంటే తను ప్రజలని కాపాడాలి అని ఏదైతే అనుకున్నారో వాళ్ళని కాపాడటం కోసం తనకు ఎన్ని ఇంజురీస్ అయినా, తన ప్రాణాలకు ఏమైనా సరే పట్టించుకోకుండా తను ఏదైతే అనుకున్నారో దాని మీద మాత్రమే దృష్టి పెట్టారు. అండ్ ప్రజలందరినీ కాపాడారు కూడా. అలాగే నువ్వు కూడా ఏదైతే అనుకుంటావో, ఏదైతే చేయాలని గట్టిగా ఫిక్స్ అయి ఉంటావో దాన్ని సాధించడం మీద మాత్రమే దృష్టి పెట్టు. నీకు ఎదురయ్యే ఒడిదుడుకులని పట్టించుకోకు. నువ్వు జస్ట్ నీ టార్గెట్ మీద మాత్రమే ఫోకస్ చేయి. నువ్వు తప్పకుండా ఏదో ఒక రోజు నువ్వు అనుకున్నది సాధిస్తావు.